ఈరోజు మన టాపిక్ వచ్చేసి థెవెనిన్స్ థీరం. సో బేసిక్గా మనం థెవెనిన్స్ థీరం స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే థెవెనిన్స్ థీరం స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఇట్ స్టేట్స్ దట్ ఎనీ టూ లీనియర్ బైలేటరల్ నెట్వర్క్ కన్సిస్టింగ్ ఏ నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ అండ్ రెసిస్టెన్స్ క్యాన్ బి రిప్లేస్డ్ బై అన్ ఈక్వలెంట్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ VTH అండ్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ RTH. సో ఈ స్టేట్మెంట్ అనేది ఏం చెప్తుందంటే ఏదైనా ఒక నెట్వర్క్లో దాంట్లో ఎన్నైనా వోల్టేజ్ సోర్సెస్ ఉండని, ఎన్నైనా రెసిస్టెన్స్ అనేటివి ఉండని, ఆ కాంప్లికేటెడ్ సర్క్యూట్ని మనం సింపుల్గా ఒక వోల్టేజ్ సోర్స్ దానికి సిరీస్లో రెసిస్టెన్స్ నథింగ్ బట్ థెవెనిన్స్ వోల్టేజ్ ఇన్ సిరీస్ విత్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ని పెట్టి ఆన్సర్ కనుక్కోవచ్చు అని చెప్తున్నా. స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే అకార్డింగ్ టు స్టేట్మెంట్ ఒక కాంప్లికేటెడ్ సర్క్యూట్ నథింగ్ దాంట్లో ఎన్నైనా నెంబర్ ఆఫ్ వోల్టేజెస్ ఉన్నాయని అండ్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎన్నైనా ఉండని దాని ఒక సింపుల్ ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్తో మనం ఆన్సర్ కనుక్కోవచ్చు అని చెప్పారు కదా స్టేట్మెంట్లో. సో అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్మెంట్ అర్థం చేసుకోవడానికి రెండు వోల్టేజ్ సోర్సెస్ ఉన్న ఒక కాంప్లెక్స్ సర్క్యూట్ని తీసుకున్నాం. సో ఈ కాంప్లెక్స్ సర్క్యూట్ అకార్డింగ్ టు స్టేట్మెంట్ ఏం చెప్పారు, సో ఎన్నెన్ని వోల్టేజ్ సోర్సెస్ ఉండని, ఏవైనా సరే వోల్టేజ్ సోర్సెస్ ఎన్నైనా ఉండని ఒక్క వోల్టేజ్ సోర్స్ నథింగ్ బట్ VTH అనే వోల్టేజ్ సోర్స్తో ఎన్నైనా రెసిస్టెన్స్ అనేటివి ఉండని ఆ రెసిస్టెన్స్ని మనము ఇన్ సిరీస్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ థెవెనిన్స్ రెసిస్టెన్స్తో మనము ఒక సింపుల్ సర్క్యూట్లా కన్వర్ట్ చేసుకొని దానికి మనం ఆన్సర్ అనేది కనుక్కోవచ్చు అని చెప్పాడు. అది ఎలానో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో చూద్దాం. థెవెనిన్స్ థీరం అర్థం కావాలంటే ఒక సర్క్యూట్ తీసుకొని దాని మీద మనం వర్కౌట్ చేద్దాం. సో మనం తీసుకున్న సర్క్యూట్లో ఏముంది, వోల్టేజ్ ఉంది అండ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో మనకు థెవెనిన్స్ థీరంలో బేసిక్గా మనం ఏమి అనుకుంటాం, కరెంట్ అనేది ఒక లోడ్ రెసిస్టర్ అని అనుకుంటే ఒక రెసిస్టర్లో దాంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో తెలుసుకోవడానికి మనం థెవెనిన్స్ థీరం అనేది యూజ్ చేస్తాం. సో దీంట్లో కూడా మనం సేమ్ ఈ రెసిస్టర్ ఏదైతే ఉందో ఈ రెసిస్టర్లో మనము కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో కరెంట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కరెంట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనము కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది థెవెనిన్స్ థీరం ప్రకారం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి స్టెప్ వన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకున్న లోడ్ రెసిస్టర్ ఏదైతే ఉందో మనం ఏ దాంట్లో అయితే కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో లోడ్ రెసిస్టెన్స్లో ఆ లోడ్ రెసిస్టెన్స్ అనేది ఓపెన్ చేయాలి. అంటే ఏమవుతుంది, అలాంటప్పుడు లోడ్ రెసిస్టెన్స్ని తీసేసినప్పుడు సర్క్యూట్ మనకి ఏమవుతుంది, సర్క్యూట్ అనేది మనకి ఇలా కనిపించడం జరుగుతుంది. సో ఇలా మనకి సర్క్యూట్ అనేది వస్తుంది. సో ఎందుకంటే మనము లోడ్ రెసిస్టర్ అనేది తీసేసినప్పుడు మనకి ఈ టర్మినల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అప్పుడు ఇక్కడ మిగిలినవి ఏంటి, R1 R3 R2 అండ్ వోల్టేజ్ సోర్స్. సో ఇది మన ఫస్ట్ స్టెప్. మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్లో ఉన్న లోడ్ రెసిస్టెన్స్ అనేది ఓపెన్ చేసేయాలి. లోడ్ రెసిస్టెన్స్ టర్మినల్స్ అనేవి ఓపెన్ చేసేసినప్పుడు ఇట్లా మనకి సర్క్యూట్ ఉంటుంది అండ్ లోడ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఓపెన్ అయిపోవడం జరుగుతుంది RL. ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి RL అనేది పక్కకు పెట్టుకున్నాం. సో స్టెప్ 2 ఏంటంటే మనకి ఈ లోడ్ రెసిస్టర్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి థెవెనిన్స్ వోల్టేజ్ అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ పారామీటర్ మనం ఇందాక డిస్కస్ చేసింది ఏంటి, VTH అనేది ఉంటుంది, RTH అనేది ఉంటుంది అండ్ RL మనం షార్ట్ పక్కకు పెట్టేస్తే VTH ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ నెక్స్ట్ RTH అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం VTH ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఓపెన్ సర్క్యూట్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ నుంచి మనం చూసినప్పుడు ఏదైతే మనకి రెసిస్టర్ కనిపిస్తుందో, ఏ రెసిస్టర్ అయితే మనకి కనిపిస్తుందో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ రెసిస్టర్ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉండేది ప్యారలల్గా ఉండేది ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇదే కదా ప్యారలల్లో మనకి కనిపించేది. లోడ్ రెసిస్టర్ నుంచి చూసినప్పుడు ఇక్కడ మనకి రెసిస్టర్ R2 అనేది కనిపిస్తుంది. సో R2 దగ్గర మనము వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన వోల్టేజ్ మనకి VTH అనేది అవ్వడం జరుగుతుంది. సో ఈ వోల్టేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూసినప్పుడు మనకి ఏ రెసిస్టెన్స్ మనకి ఎలా కనిపిస్తుంది, R2 అండ్ R1 అనేవి మనకి సిరీస్లాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే ఈ పాయింట్ నుంచి మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు ఈ పాయింట్ అనేది మనకి
ఇక్కడ నుంచి ఈ సర్క్యూట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ సర్క్యూట్ అనేది మనకి కనిపించదు, ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తున్నాం. సో ఈ అనేది ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి కరెంట్ అనేది ఫ్లో కాదు కాబట్టి 0 ఉంటుంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు R1 R2 ఏమవుతుంది, R ఈక్వలెంట్ ఈక్వల్ టు నథింగ్ బట్ R1 ప్లస్ R2 కదా, ఎందుకంటే ఈ రెండు సిరీస్లో అవుతాయి. ఈ సర్క్యూట్ అనేది మనం నెగ్లెక్ట్ చేస్తే ఈ సర్క్యూట్ అనేది క్లోజ్డ్ పాత్ ఉంది కాబట్టి ఈ R1 అండ్ R2 అనేది మనకి సిరీస్లో ఉండడం జరుగుతుంది. సో మనకి సిరీస్లో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, R1 ప్లస్ R2 అయినా. అండ్ ఇక్కడ మనం కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకో. సో కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, బేసిక్గా మనం ఓమ్స్ లా ప్రకారం I ఈక్వల్ టు V/R అయినా. సో అదే ఫామ్లో ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇక్కడ R2 ఉంది కాబట్టి మనం కరెంట్ ఏమనుకోవాలి, I2 అనుకుంటాం. సో R2 ఈక్వల్ టు I2 కదా, R2 రెసిస్టర్లో మనకు ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి, I2 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో మనకి వోల్టేజ్ అనేది ఉంది. సో V/R అంటే ఏంటి, R ఈక్వలెంట్గా. సో R ఈక్వలెంట్ నథింగ్ బట్ R1 ప్లస్ R2 అని రాసుకోవచ్చా. I2 ఈక్వల్ టు V/R1 ప్లస్ R2 అని రాసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ VTH ఏమవుతుంది, దీని ప్రకారంగా మనకి VTH ఏమవుతుంది, VTH నథింగ్ బట్ అకార్డింగ్ టు ఓమ్స్లో మళ్ళీ ఇక్కడ V ఈక్వల్ టు ఏమంటే I ఇంటూ R ఏనా, I ఇంటూ ఆరే కదా మనకి ఓమ్స్ల ప్రకారం. సో ఇక్కడ మనకి సేమ్ V ప్లస్లో VTH అని రాసుకుంటాం. సో VTH అంటే ఏంటి, నథింగ్ బట్ I2 ఇంటూ R2 ఏనా, R2 కదా. సో దాన్ని ఏమని రాసుకోవచ్చు, I2 అంటే ఏంటి, మనకి I2 అంటే ఏంటో తెలుసు, V/R1 ప్లస్ R2 అండ్ ఇంటూ R ఉంది కదా, ఇంటూ R2. ఇది మనకి VTH ఫార్ములా. VTH కనుక్కోవాలంటే ఏం చేయాలి, VTH కనుక్కోవాలంటే VTH అంటే ఫార్ములా ఇక్కడ రాసుకుందాం మళ్ళీ ఒకసారి, V/R1 ప్లస్ R2 ఇంటూ R2. ఇది మన VTH ఫార్ములా. సో VTH కనుక్కున్నాం. VTH కనుక్కున్న తర్వాత మిగిలిన పారామీటర్ ఏంటి, ఇది VTH అయిపోయింది కాబట్టి మిగిలిన పారామీటర్ అంటే RTH. సో RTH కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఈ సర్క్యూట్ ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకి VTH ఫైండ్ అవుట్ అయింది. సో RTH కనుక్కోవాలంటే ఏమైంది, మనకు ఉన్న వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేయాలి. సో షార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి సర్క్యూట్ అనేది ఈ టైప్గా కనిపించడం జరుగుతుంది. సో RTH ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు వోల్టేజ్ ఏమవుతుంది, షార్ట్ అవుతుంది. సో షార్ట్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్, SC అంటే షార్ట్ సర్క్యూట్, R1 R2 అండ్ R3, R1 R2 R3 ఇలా సర్క్యూట్ అనేది మనకు రావడం జరిగింది. ఎందుకంటే మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, RLని తీసేసాం. స్టెప్ 2లో ఏం చేసాం, RLని తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం చూడడం జరిగింది VTH ఫైండ్ అవుట్ చేయడానికి, అది స్టెప్ 2. సో ఇక్కడ నుంచి మనం VTHని ఫైండ్ అవుట్ చేసాం. అండ్ దాని తర్వాత వచ్చేది స్టెప్ 3. స్టెప్ 3లో ఏం చేస్తున్నాం, వోల్టేజ్ అనేది షార్ట్ సర్క్యూట్ చేసాం. షార్ట్ సర్క్యూట్ చేసిన తర్వాత మనకు సర్క్యూట్ అనేది ఇలా డిజైన్ అయ్యింది. వోల్టేజ్ అనేది తీసేసిన తర్వాత ఈ షార్ట్ సర్క్యూట్ అయింది. సో మళ్ళీ RTH ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఇక్కడ సైడ్ నుంచి మనం చూడడం జరుగుతుంది, ఎందుకంటే RL సైడ్ నుంచి RTH అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. సో RTH అనేది ఫైండ్ అవుట్ చేయాలి. RTH ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి వోల్టేజ్ లేదు, కరెంట్ లేదు. సో మనకు ఉన్న రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి చూసిన రెసిస్టర్స్ మనకి ఎలా కనిపిస్తున్నాయి, ఇక్కడ నుంచి చూస్తే R3 R2 అనేటివి మనకి ఎలా కనిపిస్తున్నాయి, ఇన్ సిరీస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి చూసినప్పుడు ఈ సర్క్యూట్ అనేది మనకి సిరీస్లో కనిపిస్తుంది. సో ఈ సిరీస్లో కనిపించినప్పుడు దీనికి ఈ సర్క్యూట్ ఏమవుతుంది, ప్యారలల్ అవుతుందా, R2కి R1 అనేది ఏమవుతుంది, ప్యారలల్ అవుతుంది. సో మనకి అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, RTH నథింగ్ బట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనుకో. సో ఈ రెండు సిరీస్లో ఉన్నాయి అండ్ ఇది ప్యారలల్లో ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, R1 ప్యారలల్ సింబల్ విత్ R1 parallel with R2 plus R2 series with R3, right? R2 series with R3. ఇది మన RTH ఫార్ములా. అండ్ దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే R1 అనేది R2కి ప్యారలల్ ఉంది ప్లస్ R2 అనేది R3కి సిరీస్లో ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే R1 అనేది R2కి సిరీస్లో ఉంది, R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఇది మనకి ప్యారలల్ ఫార్ములా. ప్లస్ R2 సిరీస్ విత్ R3, రైట్?
సో R2 అనేది R3కి సిరీస్లో ఉంది. సో ఇలా కూడా రాసుకోవచ్చు. RTHని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సో మనకి VTH వచ్చేసింది అండ్ RTH వచ్చింది. VTH వచ్చేసింది, RTH వచ్చేసింది. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ ప్రకారం ఏమవుతుంది, VTH వచ్చింది, RTH వచ్చింది కాబట్టి ఈ సర్క్యూట్లో మనకి RL యాడ్ చేసి స్టెప్ 4 ఏంటంటే ఉన్న సర్క్యూట్, కాంప్లికేటెడ్ సర్క్యూట్ని మనం సింపుల్ ఫామ్గా రాసుకుందాం. అలా ఎలా ఇందాక చూసుకున్నట్టయితే ఇందాక సర్క్యూట్ ఏమని వేసుకున్నాం స్టేట్మెంట్లో, VTH RTH అనేది సిరీస్లో ఉంది. సో ఈ సిరీస్ సర్క్యూట్ ఇలా ఈ సర్క్యూట్ని మనం ఈ సర్క్యూట్గా మార్చుకున్నాం. సో ఇది మార్చుకున్న తర్వాత RL అనేది యాడ్ చేయాలి, ఎందుకంటే మనం RLలోనే కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకున్నది. సో ఈ RL దీంట్లో మనకి కరెంట్ అనేది ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. సో RLలో మనకి ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం బేసిక్గా ఈ థియరం అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మన RLలో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో తెలుసుకోవడానికి ఫార్ములా ఏంటి, అండ్ బేసిక్గా ఇక్కడ కూడా మనకి ఓమ్స్లా I = V/R కదా. సో ఇక్కడ మనకి R అంటే ఏంటి, ఇక్కడ మనకి R ఈక్వలెంట్ నథింగ్ బట్ RTH అనే RL అనేది మనకి ఎలా ఉంది, సిరీస్లో ఉంది. సో అలా సిరీస్లో ఉంటే మనకి ఫార్ములా ఏంటి, RTH + RL కదా, ఎందుకంటే ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్ ఈక్వలెంట్ నథింగ్ బట్ RTH + RL. అండ్ ఇక్కడ మనకి వోల్టేజ్ ప్లేస్లో VTH ఉంది అండ్ R ప్లేస్లో R నథింగ్ బట్ R ఈక్వలెంట్. సో R ఈక్వలెంట్ అంటే ఏముంది, RTH + RL. సో ఇక్కడ మనకి కరెంట్ అనే ఫార్ములా ఏంటి, కరెంట్ ఫార్ములా ఏంటి, I = VTH/RTH + RL. ఇది మనకి కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి థెవెనిన్స్ థియరంలో ఉండే ఫార్ములా. సో ఈ స్టెప్స్ని ఉపయోగించి మనము ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేది చేద్దాం. సిమిలర్ సర్క్యూట్ తీసుకోవడం జరిగింది. సో ఆ సర్క్యూట్లో మనము రెసిస్టెన్స్ అండ్ వోల్టేజెస్ అన్నిటికి వాల్యూస్కి రాసుకున్నాం. సో ఈ సర్క్యూట్కి మనం థెవెనిన్స్ థియరం యూజ్ చేసుకొని లోడ్ రెసిస్టర్లో మనకి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో కనిపెడదాం. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసాము, ఇందాక సర్క్యూట్లో మనము లోడ్ రెసిస్టర్ అనేది స్టెప్ 1 ఏం చేసాం, లోడ్ రెసిస్టర్ అనేది తీసేస్తాం. సో లోడ్ రెసిస్టర్ అనేది తీసేసినప్పుడు ఏమవుతుంది, RL అనేది పక్కకు రాసుకుందాం. సో RL అనేది పక్కకు తీసినప్పుడు RL అనేది మనకి 10 ohms అని పక్కకు రాసుకుందాం. సో గుర్తుంటుంది. పక్కకు తీసుకున్నప్పుడు మనం VTH ఫస్ట్ స్టెప్ ఏంటి, టు ఫైండ్ ది VTH. టు VTH ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ నుంచి మనం VTH అనేది ఫైండ్ అవుట్ చేయాలి. VTHకి ఫార్ములా ఏంటి, VTH ఫార్ములా ఏంటి, VTHకి ఫార్ములా నథింగ్ బట్ V = I × R, రైట్, అకార్డింగ్ టు ఓమ్స్లా. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ నుంచి చూసినప్పుడు మనము VTH అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో VTH నథింగ్ బట్ ఇది R1 R2 R3 ఇందాక అలానే. సో R1 R3 R2 కదా. సో VTH ఫార్ములా నథింగ్ బట్ I2 × R2 అండ్ I2కి మనకి ఫార్ములా ఏంటి, ఇందాక I2కి నథింగ్ బట్ V/R1 + R2. ఇంతే కదా మనకి I2కి ఫార్ములా. సో దీన్ని ఎలా రాసుకున్నాం, ఇందాక V/R1 + R2 × R2. సో ఇది మనకి VTHకి ఫార్ములా, V/R1 + R2 × R2. సో VTHకి ఫార్ములా ఇది. సో VTH మనకు ఫార్ములా తెలుసు కాబట్టి ఈ వాల్యూస్ అనేవి మనకు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, VTH = V అంటే ఎంత, ఇక్కడ 9/R1 అంటే ఎంత 3 అండ్ R2 అంటే ఎంత 6, 3 + 6 × R2 అంటే ఎంత 6. సో దీన్ని క్యాల్సి యూజ్ చేసుకొని మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది, నథింగ్ బట్ మనకి ఇక్కడ 9/3 + 6 9. సో ఈ వాల్యూ అనేది మనకి 1 అవ్వడం జరుగుతుంది. 1 × 6 నథింగ్ బట్ VTH = 6 అవుతుంది. సో VTH అనేది మనకి వాల్యూ 6 అని తెలుసు. ఇక్కడ మనకి మళ్ళీ ఒకసారి రాస్తా, VTH = 9/3 + 6 × 6. సో VTH మనకి వాల్యూ ఎంత వచ్చింది, నథింగ్ బట్ 6 వచ్చింది. VTH నథింగ్ బట్ 6 volts. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, RTH ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం,
సో సర్క్యూట్ అనేది సిమిలర్ తీసుకుంటాం. సిమిలర్ సర్క్యూట్ తీసుకొని మనం ఏం చేస్తాం, వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేసిన మనకి వాల్యూస్ అనేవి అవే ఉంటాయి రెసిస్టెన్స్కి. సో 6 ohms, 2 ohms, 3 ohms. సో 6 ohms, 2 ohms, 3 ohms షార్ట్ సర్క్యూట్ చేసినాక మనం ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాం, సేమ్ ఇక్కడ నుంచి చూస్తాం కదా. సో ఇది స్టెప్ 3 మర్చిపోకండి, స్టెప్ 2 కూడా మర్చిపోకండి, స్టెప్ 1 కూడా అసలు స్టెప్స్ అనేవి మర్చిపోకండి. ఈ థీరం అనేది చాలా సింపుల్గా ఉంటుంది, స్టెప్స్ అన్ని గుర్తుంటే. సో ఇక్కడ నుంచి మనం ఆర్టీహెచ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండు అనేది సిరీస్లో ఉన్నాయి అండ్ ఇది ప్యారలల్ ఉంది. సో మనకి ఫార్ములా ఏమవుతుంది, ఆర్టీహెచ్ ఈజ్ నథింగ్ బట్, ఇందాక ఆర్టీహెచ్ ఫార్ములా ఏంటి, R1 × R2 బై R1 + R2 + R3. ఇది మనకి ఇందాక ఫార్ములా రావడం జరిగింది. సో R1 అంటే ఎంత, 3 × 6 బై 3 + 6 ప్లస్ 2. R3 ఎంత 2. సో ఆర్టీహెచ్ మనకి వాల్యూ ఏమవుతుంది, ఆర్టీహెచ్ అనేది 3 × 6 నథింగ్ బట్ 18/9 + 2. 9 1s 9 2s + 2. ఆర్టీహెచ్ = 4 ohms రావడం జరిగింది. ఆర్టీహెచ్ వాల్యూ తెలుసు మనకి, వీటీహెచ్ వాల్యూ తెలుసు. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ కాంప్లికేటెడ్ సర్క్యూట్ని మనం సింపుల్ సర్క్యూట్ చేస్తాం. సో వీటీహెచ్ వాల్యూ ఎంత, వీటీహెచ్ మన వాల్యూ తెలుసు, వీటీహెచ్ వాల్యూ ఎంత మనకి 6 volts ఇన్ సిరీస్ విత్ ఆర్టీహెచ్ కదా అకార్డింగ్ టు స్టేట్మెంట్. ఆర్టీహెచ్ అంటే ఎంత మనకి, ఆర్టీహెచ్ అంటే ఎంత వచ్చింది, 4 ohms రావడం జరిగింది. సో అండ్ ఇక్కడ మనం ఆర్ఎల్ అంటే ఎంత, 10 ohms. ఆర్ఎల్ నథింగ్ బట్, లాస్ట్ స్టెప్లో మనం ఆర్ఎల్ యాడ్ చేస్తాం కదా. సో ఆర్ఎల్ నథింగ్ బట్ 10 ohms. అండ్ ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ ఎంత అవుతుంది, ఆర్ ఈక్వలెంట్ నథింగ్ బట్ ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ కదా. ఆర్ఎల్ నథింగ్ బట్ 4 + 10 నథింగ్ బట్ 14 ohms. డైరెక్ట్ రాసేస్తున్నా 14 ohms. సో ఇక్కడ మనం కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్కి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, V/R కదా. సో ఆర్ నథింగ్ బట్ ఆర్ ఈక్వలెంట్. సో ఇక్కడ V అంటే వీటీహెచ్ ఫార్ములా బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్. సో వీటీహెచ్ అంటే ఎంత, 6 అండ్ ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ నథింగ్ బట్ ఆర్ ఈక్వలెంట్. సో ఇక్కడ మనకేమొచ్చింది 14 ohms. 2 3s 2 7s నథింగ్ బట్ 3/7. సో I ఈక్వలెంట్ మనకి వాల్యూ ఎంత వస్తుంది, 3/7 నథింగ్ బట్ 3/7 అంటే నథింగ్ బట్ 0.42 సంథింగ్ వస్తుంది, 0.42. కరెంట్ అనే మనకి యూనిట్స్ ఏంటి, ఆంప్స్. సో 0.42 amps అనేది రావడం జరిగింది. సో ఫస్ట్ స్టెప్ ప్రాబ్లం మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే, ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, లోడ్ రెసిస్టెన్స్ తీసేసి వీటీహెచ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. వీటీహెచ్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం, లోడ్ రెసిస్టెన్స్ తీసేసి ఆ డైరెక్షన్ నుంచి మనం దానికి ప్యారలల్ ఉన్న రెసిస్టర్కి మనం వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని వీటీహెచ్ అనుకుంటాం. సో అది మనకి వీటీహెచ్ ఫార్ములా ఏంటి, వీటీహెచ్ ఫార్ములా నథింగ్ బట్ I/R. సో ఈ దీంట్లో ఎంత కరెంట్ అయితే ఫ్లో అవుతుందో దాంతో మనకి టోటల్ రెసిస్టెన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ నథింగ్ బట్ ఆ రెసిస్టెన్స్ అండ్ దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంతో తెలిస్తే దాన్ని వీటీహెచ్ అనుకుంటాం. దాంతో వీటీహెచ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోము. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేది వీటీహెచ్ వచ్చిన తర్వాత ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఉన్న వోల్టేజ్ సోర్స్ అనేది షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో షార్ట్ సర్క్యూట్ చేసినాక మనకు సర్క్యూట్ అనేది ఇలా కనిపించడం జరుగుతుంది. సో ఇలా షార్ట్ సర్క్యూట్ చేసిన తర్వాత ఆర్టీహెచ్ అనేది ఇక్కడ నుంచి చూసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి చూసినప్పుడు ఏమవుతుంది, ఈ రెండు రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు సిరీస్లో కనిపిస్తాయి అండ్ ఇది అనేది ఈ రెండు రెసిస్టర్కి ప్యారలల్ ఉంటుంది. సో దానికి ఫార్ములా ఆర్టీహెచ్ మనకి ఫార్ములా తెలుసు. ఫార్ములాలోకి మనం వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఆర్టీహెచ్ 4 ohms వచ్చింది. అండ్ ఆ వీటీహెచ్ ఆర్టీహెచ్ తెలిసిన తర్వాత మనం కాంప్లికేటెడ్ సర్క్యూట్ ఉంది, సింపుల్ సర్క్యూట్ వీటీహెచ్ ఇన్ సిరీస్ విత్ ఆర్టీహెచ్ అండ్ ఆర్టీహెచ్ ఇన్ సిరీస్ విత్ ఆర్ఎల్, ఈ సర్క్యూట్ని మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఆ డిజైన్ చేసుకున్న తర్వాత మనం కరెంట్ అనేది లోడ్ రెసిస్టర్లో ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుందంటే దానికి ఫార్ములా ఏంటి, I = నథింగ్ బట్ వీటీహెచ్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్. ఎందుకంటే ఈ రెండు సిరీస్లో ఉండడం జరిగింది. సో వీటీహెచ్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్. సో దానిలో మనం వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి కరెంట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇలా సింపుల్గా మనం థెవెనిన్స్ థియరమ్ అనేది కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ నుంచి సింపుల్ సర్క్యూట్కి కన్వర్ట్ చేసుకొని దాంట్లో కరెంట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది.